హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేనే మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మందికి డౌట్స్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అని, అండ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటి అని కూడా అడుగుతున్నారు. చెప్పండి సార్ దాని గురించి. పద్మ గారు, ఇప్పుడు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మ్మ్. అంటే ఎలా తీస్తాం మనం? జనరల్గా మీరే ఇన్వెస్ట్ చేస్తున్నారే అనుకోండి, మ్మ్. మీరు ఏం చేస్తారు? గూగుల్ చేస్తారు, అవును. కరెక్ట్? ఎస్. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ టాప్ 5 లేకపోతే టాప్ 9 చూసి తీస్తారు. మ్మ్. సో ఒక 5 చూపిస్తుంది, బెస్ట్ 5 అనుకుందాం. ఓకే. మీరు గూగుల్ చేశారు, చూపించాయి. దాని రిటర్న్స్ చూస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తారు, కరెక్ట్? అవును. ఎస్. అవునా? ప్రతి ఒక్కరు చూసేది అదే కదా, మనకు Yes. రిటర్న్స్ కావాలి, మంచి రిటర్న్స్ కావాలి. అవును. కానీ నేను ఇక్కడ చెప్తాను ఏంటంటే మేడం, మ్మ్. మనం గూగుల్ చేసేటప్పుడు ఓన్లీ ఎగ్జిస్టింగ్ పాత్ ఫండ్స్ కనబడతాయి. మ్మ్. ఇప్పుడు కొత్త ఎన్ఎఫ్ఓలు వస్తుంటాయి, అవును. కొత్త ఏఎంసీస్ లాంచ్ చేస్తుంటాయి. మ్మ్. అది కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు ముందు. అవును. సో పాస్ట్ రికార్డ్ బేస్ మీద బెస్ట్ 5 ఫండ్స్ అనేది డిసైడ్ అవ్వలేం. అవును. పర్ఫామ్ చేస్తుందని తెలుసు, కానీ అదే బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది గ్యారంటీ లేదు, మ్మ్. రైట్? అవును. అంటే పాస్ట్ పర్ఫార్మెన్సెస్ ఆర్ నాట్ ఫ్యూచర్ గ్యారంటీడ్ రిటర్న్స్, మ్మ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ గోల్డెన్ రూల్స్ 2 చెప్తాను మేడం నేను. ఒకటి, పాస్ట్ రిటర్న్స్ చూసుకుంటూ ఇన్వెస్ట్ చేయకండి, మ్మ్. ఒకటి. రెండోది, కొంతమంది ఏం చేస్తారంటే ర్యాంకింగ్ చూస్తారు. మ్మ్. అది నంబర్ 1, 2, 3లో ఉందా, 4లో ఉందా, 5లో ఉందా చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఈ ర్యాంకింగ్ అనేది కొంత ఇన్స్టిట్యూషన్స్ ఇస్తారు కాబట్టి మ్మ్. అన్ని ఏఎంసీస్ ఇవ్వకపోవచ్చు, వాళ్ళు అనలైజ్ చేయకపోవచ్చు. ఆ. సో కొన్నే ఉంటాయి. మ్మ్. సో అలాంటప్పుడు మనకు కావాల్సిన ఏఎంసీ కానీ ఒక స్కీమ్ కానీ మనం చూడలేకపోవచ్చు గూగుల్లో, మ్మ్. రైట్? అవును. సో మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ కలిస్తే మేమేమవుతుంటే మాకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి, మ్మ్. వీక్లీ, మంత్లీ, రెగ్యులర్గా టచ్లో ఉంటాం కదా, అప్డేట్స్ ఉంటాయి. ఏ ఫండ్స్ బాగా చేయొచ్చు నెక్స్ట్ 5 years 10 years అనేది తెలుస్తుంటుంది, ఓకే. రైట్? తెలిసేటప్పుడు మనం కరెక్ట్గా స్కీము సెలెక్ట్ చేసుకుని మ్మ్. ఇన్వెస్ట్మెంట్స్ అని వేరియస్ కేటగిరీస్ అనలైజ్ చేసుకుంటూ, మ్మ్. అనలైజ్ చేసినంత క్యాపబిలిటీ మాకు డిస్ట్రిబ్యూటర్స్కి లేదు, కానీ మ్మ్. బట్ స్కీమ్ మాకు ఏదైతే మా ఫండ్ మేనేజర్స్ చెప్తారో నెక్స్ట్ 5 years 10 years ఇది బాగుంటుందని చెప్పినప్పుడు మ్మ్. మేము ఒక స్కీమ్ అనేది సజెస్ట్ చేయగలుగుతాం, ఓకే. బేస్డ్ ఆన్ దేర్ అగైన్ రిస్క్. మ్మ్. వాళ్ళ ఏజ్, రిస్క్ ఎంత తీసుకుంటారో చూసుకుని దాన్ని ఎంత డబ్బులు ఎక్కడ పెట్టాలనేది చెప్పగలుగుతాం. ఆహా. సో ఏదైనా సరే ఒక ఇన్వెస్టర్ డిస్కషన్ చేసేటప్పుడే మ్మ్. ఇవన్నీ మనం చేయగలుగుతాం. ఓకే. సో ఇన్వెస్టర్ డిస్కస్ చేయకుండానే దాంట్లో పెట్టానంటే మేము పెట్టేస్తాం. మ్మ్. బట్ వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది, వాళ్ళ రిస్క్ అప్టేట్ అనేది అర్థం చేసుకోవాలి ప్రతి అవును. ఒక్కరు. సో ఆ బేస్డ్ మీద మనం ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి. సో దేర్ ఈస్ నో బెస్ట్ ఆర్ బ్యాడ్ ఫండ్స్, మ్మ్. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఫండ్స్ ఒక విధంగా పెట్టుకున్నాం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు డైవర్సిఫై చేసుకోండి అని. అవును. మ్యూచువల్ ఫండ్స్లోనే డైవర్సిఫై మ్మ్. అంటే ఒక రిస్క్ అప్టైట్ థంబ్ రూల్ ఒకటి ఉంది, 100 minus their age. మ్మ్. అంటే 100 minus, ఫర్ ఎగ్జాంపుల్ 100 minus వాళ్ళ ఏజ్ 40 అనుకోండి, మ్మ్. 60% షుడ్ గో టు ఈక్విటీ అండ్ 40% షుడ్ గో టు డెప్ట్ ఫండ్స్. ఓకే. సో ఆ కేటగిరీ. కొంతమంది ఇప్పుడంతా ఏంటంటే ప్రతి ఒక్కరు నేను రిస్క్ తీసుకుంటాను, నాది ఈక్విటీలోనే పెట్టండి, మ్మ్. నాకు వెల్త్ క్రియేట్ అవ్వాలి, ఎక్కువ డబ్బులు జనరేట్ అవ్వాలి, మ్మ్. నాకు డెప్ట్ ఫండ్స్లో రిటర్న్స్ అనేది తక్కువ వస్తుంది, అవును. 6 to 7-8% వస్తుంది. మ్మ్. ఇక్కడ 12 to 15 ఆన్ అన్ యావరేజ్. ఈ ఓకే. రిటర్న్స్ మా సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, దీస్ ఆర్ నాట్ గ్యారంటీడ్. మ్మ్. పాస్ట్ వచ్చే రిటర్న్స్, ఇప్పుడు మా ఫ్యూచర్లో వచ్చే రిటర్న్స్ సేమ్ వస్తాయి అనుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఆహా. ఓకే. ఇది బెస్ట్ ఫండ్స్ స్ట్రాటజీ మేడం, సెలెక్షన్ ఆఫ్ స్కీమ్. ఓకే. ఓకే. మీరు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండ్. అవును. మేడం, జనరల్గా ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారంటే, మనం ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎస్ఐపి చెప్తుంటాం, అవును. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఎస్. ప్రతిసారి మాట్లాడుతున్నాం, ఎస్ఐపి చేయండి మంచి వెల్త్ క్రియేట్ అవుతుందని. మ్మ్. అవును. కానీ ఎస్ఐపి అనే స్ట్రాటజీ ఎవరి దగ్గర అయితే ఒక లంసమ్ అమౌంట్ లేదో, మ్మ్.
ఒక చిన్న అమౌంట్ సంపాదిస్తూ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయగలరు హ్మ్. చేయగలరా అనే ఇన్వెస్టరు ఎస్ఐపి సూటబుల్ ఓకే. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్. హ్మ్. వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న అమౌంట్ నుంచి క్రియేట్ చేసుకుంటూ పెద్ద కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతాం, హ్మ్. రైట్? సో లంసమ్ ఉంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ. హ్మ్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ లంసమ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఆహా! ఎందుకంటే లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ రిటర్న్స్ ఫ్రమ్ డే 1 నుంచి మీ రిటర్న్స్కి జనరేట్ అవుతుంది. ఓకే. బట్ ఎస్ఐపిలో ఏమవుతుంది, మీకు ఫస్ట్ డే నుంచి చిన్న చిన్న అమౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి హ్మ్. మీకు ఫండ్ అక్యుములేట్ అవుతుంది, హ్మ్. రైట్? యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్నోబాల్ ఎఫెక్ట్ తీసుకుందాం. అవును. స్నో ఫెదర్ అంటే చిన్న చిన్న ఐస్లు కలిపి ఒక పెద్ద స్నోబాల్ అవుతుంది, అవును. కరెక్ట్? యెస్. పెద్ద స్నోబాల్ అయినప్పుడు ఫాస్ట్గా రోల్ అవుతున్నప్పుడు ఇంకా పెద్దగా ఫాస్ట్గా పెరుగుతుంది అవును. కదా మేడం? యెస్. అంటే ఇక్కడ స్నో ఫ్లేక్స్ అంటే ఎస్ఐపి, హ్మ్. స్నో బాల్ అంటే లంసమ్. హ్మ్. ఇంకా పెరుగుతుంది ఏంటి, పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. కాంపౌండింగ్. హుహు. అర్థం చేసుకోండి. హ్మ్. స్నో ఫ్లేక్స్ ఈజ్ ఎస్ఐపి, ఓకే. స్నో బాల్ ఈజ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్. అవును. రోలింగ్ అంటే బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎప్పుడైతే క్యాపిటల్ అమౌంట్ మనది ఎక్కువ పెద్దది ఉంటుందో హ్మ్. మన వెల్త్ అనేది చాలా ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది. ఓకే. అది మనం ఎస్ఐపి చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అక్యుములేషన్ చేస్తున్నాము, హ్మ్. తర్వాత పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అవుతూ పెరుగుతుంది. ఓకే. దీనికి దానికి సమయం కొంచెం ఎక్కువ పడుతుంది హ్మ్. సిప్కి. ఓకే. సో ఎవరి దగ్గర అయితే లంసమ్ ఉందో హ్మ్. మార్కెట్ కండిషన్స్ చూసుకుంటూ హ్మ్. ఆ టైంలో ఏ స్ట్రాటజీలో ఇన్వెస్ట్ చేయాలనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఇలా బ్లైండ్గా మార్కెట్ పడుతున్నప్పుడు కూడా మీరు వెళ్ళి లంసంగా పెట్టేకండి. హ్మ్. స్ట్రాటజీస్ మారుతుంటాయి, సిచ్యువేషన్స్ బట్టి స్ట్రాటజీస్ మారుతుంటాయి. హుహు. దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుండాలి, ఓకే. రైట్? సో థ్యాంక్ యూ. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చాలా ఇంపార్టెంట్ మేడం. హుహు. ఒక వెల్త్ క్రియేషన్కి ఒక లంసమ్ ఉండేటప్పుడు లంసమ్గా ఇన్వెస్ట్ చేయండి. హుహు. ఆ డబ్బుల్ని మీరు ఎస్ఐపి కింద కన్వర్ట్ చేయకండి. ఆహా! మీ జీతం నుంచి వచ్చే డబ్బుల్ని ఎస్ఐపి కొంచెం పార్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తూ ఒక ఒక వెల్త్ 30-40% ఎస్ఐపికి పెట్టుకుంటే మిగతా ఏజ్ బట్టి మేడం అది. డిపెండ్స్ ఆన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.